హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ కి స్వాగతము. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను సున్నుండలు చేద్దాం అనుకుంటున్నానండి. గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, అర గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మనం మినపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం తురుము పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ బియ్యము ఈ మినపప్పు మనం వేపుకుందామండి. ఇప్పుడు ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఈ వేడి ఎక్కింది. నేను మినపప్పు వేసేస్తున్నానండి. ఈ మినపప్పు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఆయిల్లో పెట్టకుండా సిమ్లో పెట్టి వేపితేనే బాగా ఏగుతుంది, పచ్చివాసన ఉండదండి మినపప్పు. అందుకని నేను సిమ్లో పెట్టే వేపుతున్నానండి మినపప్పుని. ఇంకోండి, ఏగిపోయింది మినపప్పు, ఇంక తీసేస్తున్నాను. ఇలా ఏగితే సరిపోద్దండి, దోరగా వేపుకోవాలి. ఇది దోరగా ఏగిపోయిందండి, ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకోండి, అదే కళాయిలో మళ్ళీ బియ్యం కూడా వేపుతున్నాను. ఇవి కూడా సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి, కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలాగే ఏగితే చాలండి, బియ్యం కూడా ఏగిపోయాయి. ఇంకా నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి, ఇంకా కళాయి దించేస్తున్నాను. ఇంకోండి, మొత్తం నేను ప్లేట్లో చల్లారి పెట్టానండి, పల్లెల్లో వేసి. ఇంకో చల్లారుతున్నాయి. ఇంకోండి, సగం వేసాను, ఇంకా సగం ఉన్నాయి. ఒకే సిట్ అయితే నలగదండి, అందుకని కొంచెం కొంచెం వేస్తున్నాను. నేను కొంచెం వేసానండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి, మెత్తగా నలిగిపోయింది, ఇంక తీసేస్తున్నాను నేను. ఇలా నలిగితే చాలండి, ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా వేసుకోవాలన్నాను కదండి. ఇగో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా, ఈ పిండిలో వేసి నేను బెల్లం మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడతానండి. అలాగైతే బెల్లం ముక్కలు లేకుండా ఉంటుంది కదా, అందుకని నేను మిక్సీ పడుతున్నాను. ఇంకండి చూడండి, బెల్లం వేసి పడితే ఇలా వచ్చింది. ఇంక ఇది ఇందులో వేసేసుకుందాం. ఇంకండి, ఇంకొక వాయి కూడా ఉంది కదా, సేమ్ దీనిలాగే వేసేసుకుందామండి అది కూడా. ఇంకోండి, మొత్తం ఉండలు లేకుండా చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను నెయ్యి వేసి కలుపుతున్నానండి. ఇదిగో నెయ్యి. ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. నెయ్యి సరిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకుని వేసుకుందాం. ఇది మొత్తము ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి. నెయ్యి మొత్తం పట్టించేసుకోవాలి, మొత్తం పిండికి మొత్తానికి. ఇంకోండి, మొత్తానికి పట్టించేస్తున్నాను నెయ్యి. కొంచెం నెయ్యి పడుతుందండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేద్దాం. ఇంకోండి, కొంచెం ఈ నెయ్యి సరిపోద్దండి, వేసేస్తున్నాను. వేసి మొత్తం మనం కలిపేసుకోవాలి. ఇంకోండి, మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మనము ఉండలు చుట్టేసుకుందామండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవాలండి. ఇంకోండి, నాకు చిన్న సైజే కావాలి, నేను చిన్న సైజు చుట్టుకుంటున్నానండి. ఇంకోండి, ఇలా నొక్కుంటా చుట్టుకోవాలండి. ఈ సైజులో చుట్టుకుంటున్నాను నేను. ఈ సైజులో చుట్టుకుంటే తినడానికి కూడా బాగుంటుందండి. మరీ ఎక్కువైనా తినలేము కదండి స్వీటు. నెయ్యి చూడండి, ఉండ చుడుతుంటే ఎలా చెమచెమలా ఆడుతుందో. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకని నేను సున్నుండలు చేస్తున్నానండి.